సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ విధంగా ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి ఈజీగా ఏ విధంగా స్విచ్ అవ్వాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే ఎలా చేయాలని కూడా చూపిస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే వీడియో నచ్చే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపిస్తుంది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో మీకు ఈ యాప్ లింక్ అనేది ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ నేమ్ వచ్చేసి రివర్స్. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏంటి సింపుల్ గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ అనేది ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా స్టార్ట్ రివర్స్ అని చెప్పేసి వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైడ్ లో ఒక బబుల్ అనేది యాడ్ అయిపోతుంది. సో దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన యాప్స్ అనేవి షార్ట్ కట్ లో యాడ్ చేసుకోవడమే. సో ఇంతకంటే మనం చేయాల్సిన వర్క్ ఏం లేదు దీంట్లో. సో ఇక్కడ మీకు ఏ యాప్స్ అయితే కావాలో ఆ యాప్స్ అనేది మనకి ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు దాన్ని యాప్ని కస్టమైజ్ చేయాలన్నా కానీ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. యాప్ ఐకాన్ చేంజ్ చేయడం కానీ యాప్ నేమ్ చేంజ్ చేయడం కానీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన యాప్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ అనేది ప్రెస్ చేయాలి. సో యాడ్ అనేది ప్రెస్ చేస్తే యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకు 9 యాప్స్ వరకు మనం యాడ్ అనేది చేసుకోవచ్చు షార్ట్ కట్లో. సో అంతకుమించి ఎక్కువ యాప్స్ అనేది మనం యాడ్ చేయాలంటే దీన్ని ప్రీమియర్ వర్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్రీమియర్ వర్షన్ తీసుకొని ఇంకా ఎక్కువ యాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ ద్వారా అయితే మొత్తానికి యూజ్ ఇది. మనం ఏదైనా సరే యాప్ని స్విచ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా స్విచ్ అవ్వచ్చు. అండ్ ఈ యాప్లో ఉన్నప్పుడు ఇంకో యాప్ మనం స్విచ్ అవ్వాలంటే ఈ విధంగా స్విచ్ అయినది అయిపోవచ్చు అనమాట. సో ఈ యాప్ ద్వారా యూజ్ అయితే ఇది. సో ఈ విధంగా మనం ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి చాలా అంటే చాలా ఈజీగా స్విచ్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ యాప్ ఎలా అనిపిస్తుంది కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.